Hello traders, welcome back to TTS Telugu Trading Street. I hope you all are doing good. అండ్ ఈ వీడియోలో మనం ఇవాళ మార్కెట్ సెషన్ గురించి అండ్ మనం ఏమేమి ట్రేడ్స్ చేసామో వాటి లాజిక్స్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ రేపటి ప్లాన్ కూడా చూద్దాం. రేపు ఫ్రైడే వీకెండ్, సో అది కూడా చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్కెట్ ఫ్లాట్ టు నెగటివ్ ఓపెన్ అయింది. నెగటివ్ ఓపెన్ అవ్వడంతోనే మార్కెట్ పవర్ క్యాండిల్తో ఇది 650 మేజర్ సపోర్ట్ అయింది, సపోర్ట్ని బ్రేక్ చేసింది, డౌన్ సైడ్ మూవ్ అయింది. ఇక్కడ ఇన్ఎఫిషియన్సీ జోన్ ఉండే నేను మీకు నిన్న అనాలిసిస్ వీడియోలో నేను ఇన్ఫామ్ చేశాను మీకు. ఈ ఇన్ఎఫిషియన్సీ దిస్ ఈజ్ అ మేజర్ స్వింగ్ ఇన్ హెచ్టిఎఫ్. ఇదే మేజర్ స్వింగ్. ఒకవేళ బయింగ్ రావాలంటే ఇక్కడ నుంచి రావాలి, రైట్. నేను మీకు నిన్నటి అనాలిసిస్ వీడియో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇదే ఇన్ఎఫిషియన్సీ నుండి నేను ట్రేడ్ తీసుకున్నా. అరౌండ్ 15 మినిట్ల కొద్దాం. ఇక్కడ 2 ఎంట్రీస్ చేసిన నేను. అరౌండ్ ఫస్ట్ ఎంట్రీ ఈ డేలో గ్రాప్ దగ్గర, ఫస్ట్ ఎంట్రీ డేలో గ్రాబ్. ఎప్పుడైతే మార్కెట్ డేలో గ్రాబ్ చేసిందో ఇక్కడ మీకు పర్ఫెక్ట్ క్యాండిల్స్టిక్ పుట్లో చూసి నేను ఎంట్రీ తీసుకున్నా. సరే, పుట్లో మీరు చెక్ చేస్తే పర్ఫెక్ట్ క్యాండిల్స్టిక్ దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, బేరిష్ ఎంగల్ఫింగ్. మార్కెట్ పైవట్ని బ్రేక్ చేసింది, అక్కడ నుంచి రివర్స్ అయింది, మళ్ళీ బ్రేక్ చేసింది. ఇక్కడ పైవోట్ దగ్గర బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. సేమ్ ఇక్కడనే నా ఎంట్రీ తీసుకున్నా. సేమ్ ఇది ఈ ఆపోజిట్ పైవట్ని చూసి, ఆపోజిట్ ఆప్షన్ని చూసి ఈ కాల్ ఆప్షన్లో నేను నా ఎంట్రీ తీసుకున్నా. అరౌండ్ ఈ హై బ్రేక్ దగ్గర నా ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ అరౌండ్ 10 లాట్స్, నా 50% క్వాంటిటీ ఇక్కడ డిప్లాయ్ చేసా. 50% క్వాంటిటీ ఇక్కడ. అరౌండ్ 90 పాయింట్స్ బుక్ చేసి ఉండే ఈ ట్రేడ్లో. ఏదో లాజిక్, సింపుల్ లాజిక్. మార్కెట్ ఈ ఇన్ఎఫిషియన్సీ నుంచి ఒక మూవ్ వస్తుందని ఎక్స్పెక్టెడ్ ఉండే 650 రెసిస్టెన్స్ వరకు. సో వచ్చింది. 90 పాయింట్స్ ఎబోవ్ నేను క్యాప్చర్ చేసా. అండ్ మీరు సెకండ్ ఎంట్రీ ఎక్కడ ఉంటుందంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెకండ్ ఎంట్రీ ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి, మార్కెట్ హైస్ డౌన్ షిఫ్ట్ అయినాయి అంటే మార్కెట్ వీక్ ఉన్నట్టు, రైట్. ఈ ఆప్షన్ ఎప్పుడైతే ఆప్షన్ హైస్ డౌన్ షిఫ్ట్ అవుతాయో అప్పుడు ఆప్షన్ వీక్ ఉన్నట్టు. ఆప్షన్ స్ట్రాంగ్ కావాలంటే దాని హైస్ బ్రేక్ కావాలి, లోస్ అప్ షిఫ్ట్ ఉండాలి. ఇక్కడ లోస్ డౌన్ షిఫ్ట్ ఉన్నాయి, లోస్ డౌన్ సైడ్ అయినాయి. మళ్ళీ ఇక్కడ ఈ హై ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఆప్షన్ స్ట్రాంగ్ అయిపోయింది అండ్ లోస్ అప్ షిఫ్ట్ అయినాయి. ఇక్కడ చూడండి, లోస్ అప్ షిఫ్ట్ అయినాయి, హైస్ కంటిన్యూస్గా బ్రేక్ అయినాయి. మనకి ఇప్పుడు ఏం కావాలి? లిక్విడిటీ కావాలి. ఎంట్రీ కోసం మనం ఏం యూజ్ చేస్తాం? లిక్విడిటీ గ్రాబ్. ఇక్కడ లిక్విడిటీ గ్రాబ్ అయింది అండ్ దిస్ ఈజ్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్ ఇది, చూడండి. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కూడా అరౌండ్ మీకు 80+ పాయింట్ ట్రేడ్ ఉండే. సో ఇక్కడ నేను 50% క్వాంటిటీ తీసుకున్నా, 10 లాట్స్. ఇక్కడ 50%, టోటల్ 20 లాట్స్ ట్రేడ్ ఉండే. మంచి ట్రేడ్ ఉండే. అరౌండ్ మొత్తం కలిపి ఒక 90 పాయింట్స్ ఇన్ బోత్ క్వాంటిటీ నేను క్యాప్చర్ చేసా. అండ్ సెకండ్ ట్రేడ్ చూసుకుంటే, సెకండ్ ట్రేడ్ సింపుల్ షార్ట్ సైడ్ ట్రేడ్. మేజర్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఫామ్ అయింది. సేమ్ లైక్ ఎస్టర్డే. మీరు ఒకసారి ఎస్టర్డే సెషన్ కూడా చూసుకుంటే మార్కెట్ ఈ జోన్ దగ్గర బుల్లిష్ పవర్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ ఈ లిక్విడ్ తీసుకున్న తర్వాత లోస్ ఎప్పుడైతే అప్ షిఫ్ట్ అయినాయో
లిక్విడిటీ కోసం వెయిట్ చేసి లిక్విడిటీ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ లాంగ్ తీసుకున్నా. అండ్ ఇక్కడ S2 పైవట్ ఉండే, S2 పైవట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది, మార్కెట్ కంటిన్యూ టు డౌన్ సైడ్ అయింది. అండ్ సేమ్ థింగ్ ఈరోజు కూడా మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్స్పెక్టెడ్ ఉండే మేజర్ స్వింగ్ ఇది, ఇక్కడ నుంచి బులిష్ మూమెంట్ ఎక్స్పెక్టెడ్ ఉండే. అండ్ ఎక్కడ వరకు అంటే ఈ 650 రెసిస్టెన్స్, ఇది మేజర్ రెసిస్టెన్స్. ఒకసారి మీరు చెక్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ చాలా సార్లు మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయింది, ఒకటిసారి బ్రేక్ అయితే అప్పుడు ఇది మేజర్ సపోర్ట్ అవుతుంది. అండ్ మార్కెట్ ఎప్పుడైతే ఈ మేజర్ సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసిందో పవర్ క్యాండిల్తో, దీన్ని మనం రెసిస్టెన్స్గా వాడదాం, రైట్. సో ఇక్కడ మనం ట్రేడ్ చూసుకుంటే ఇక్కడ మనకు లిక్విడిటీ లేకుండే, సో లిక్విడిటీ కోసం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మీకు ఫస్ట్ పుల్ బ్యాక్లోనే మీరు ఎంట్రీ తీసుకోవద్దు, ఎందుకంటే మేజర్ స్వింగ్ నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. సో మంచి మూవ్ ఎక్స్పెక్టెడ్ ఉండే. సో నేను ఇక్కడ అంత రిస్క్ తీసుకోలేదు, అగ్రెసివ్గా అయిపోతుందని నేను ఓన్లీ 50% క్వాంటిటీ ఇక్కడ డిప్లాయ్ చేశాను. అండ్ చూడండి ఇక్కడ సింపుల్ ఈ లిక్విడిటీ ఫామ్ అయింది, ఈ జోన్ నుంచి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు సింపుల్. ఇక్కడ మీ ఎంట్రీ, ఇక్కడ మీ స్టాప్ లాస్. అరౌండ్ దీంట్లో కూడా స్పాట్లో 100 పాయింట్స్ ప్లస్ దీంట్లో నేను కవర్ చేశాను. అండ్ ఇక్కడ దాకా ఈ జోన్ వరకు. అండ్ ఇంకో జోన్ నుండే నేను బయింగ్ కోసం ట్రై చేసే ఆ జోన్ నుండి, బట్ స్టాప్ లాస్ హిట్ అయింది అక్కడ. సింపుల్ ఎల్టీఎఫ్లో సపోర్ట్ జోన్ ఉండే, ఎల్టీఎఫ్లో సపోర్ట్ జోన్ ఉండే. ఇదంతా లిక్విడిటీ ఉండే, ఈ లిక్విడిటీ గ్రాప్ చేసి మార్కెట్ అప్ సైడ్ మూవ్ వెళ్తుంది అనుకున్నా, బట్ ఇక్కడ నా ఎంట్రీ ఉండే. ఇక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ ఏం దొరకలేదు ఆప్షన్లో లిక్విడిటీ గ్రాప్ ఏం కాలేదు. సో ఇక్కడ లిక్విడిటీ గ్రాప్ అయింది, ఆప్షన్లో ఎంట్రీ దొరికింది. ఇక్కడ దీని హై బ్రేక్లో నా ఎంట్రీ ఉండే, లో స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, అరౌండ్ 4 పాయింట్స్ స్టాప్ లాస్ పోయింది. సో నో ప్రాబ్లం, లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ గేమ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ చూద్దాం, రేపటి ప్లాన్ చూద్దాం ఒకసారి. MTF చూద్దాం, వీక్లీ క్యాండిల్ టు 15 మినిట్ ప్రతి క్యాండిల్ డీకోడ్ చేద్దాం. వీక్లీ క్యాండిల్ రిజెక్ట్ అవుతుంది, లైక్ బేరిష్ స్ట్రాంగే ఉంది. వీక్లీ క్యాండిల్ బేరిష్ పవర్ క్యాండిల్ వచ్చింది. సో కంటిన్యూ కావచ్చు ఇక్కడ దాకా. నా మేజర్ టార్గెట్ ఇదే, లాస్ట్ టీపీ 24K. ఇక్కడ దాకా మార్కెట్ ప్రొసీడ్ కావచ్చు అప్కమింగ్ డేస్. సో నెక్స్ట్ సపోర్ట్ మార్కెట్ ఎక్కడ నుంచి తీసుకోవచ్చు అంటే సింపుల్, మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ నుంచి ఒకసారి ట్రై చేయొచ్చు మీరు అప్ సైడ్కి, ఎందుకంటే ఇది కూడా మేజర్ జోనే, మేజర్ సపోర్ట్, ఇది ట్రెడిషనల్ జోన్. సో ఇక్కడ నుంచి మీరు ఒకసారి ట్రై చేయండి అప్ సైడ్. ఒకవేళ మీ ఎంట్రీ యాక్టివేట్ అయ్యాక మీరు ఆప్షన్లో లిక్విడిటీ చూసి ఎంట్రీ తీసుకోండి సింపుల్. నేను ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన నా ఫస్ట్ ట్రేడ్ లాజికే యూజ్ చేయండి. ఈ ఆప్షన్ ఎప్పుడైతే హైస్ లో షిఫ్ట్ అవుతాయో వాటి బ్రేక్అవుట్కి మీరు వెయిట్ చేయండి. బ్రేక్అవుట్ అయ్యాక లోస్ అప్ షిఫ్ట్ అవుతాయి. సో సింపుల్లీ మీరు లిక్విడిటీ చూసి లిక్విడిటీ తర్వాత మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. 90% ఇదే వర్క్ అవుతుంది, 90% ఈ ఎంట్రీ వర్క్ అవుతుంది. సో దీన్ని మీరు చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ కాకుండా అప్ సైడ్ మూవ్ అయితే ఇక్కడ నుంచి ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ నుంచి మీరు ట్రై చేయొచ్చు ఒకసారి డౌన్ సైడ్కి. ఇక్కడ నుంచి ఐఎఫ్ఈజీ నుండి మీరు డౌన్ సైడ్ చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ దీన్ని కూడా బ్రేక్అవుట్ చేసేస్తే ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఇట్స్ 1 అవర్ ఓబీ, ఈ 1 అవర్ ఓబీ నుంచి మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ టోటల్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లిక్విడిటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బుల్ ట్రాప్ ఆర్ బియర్ ట్రాప్ దొరికితే మీరు చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి పవర్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, బేరిష్ పవర్ క్యాండిల్ వస్తే నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ పవర్ క్యాండిల్ ఈ జోన్లో ట్రేడ్ చేస్తే ఇక్కడ నుంచి మీరు బియర్ ట్రాప్ చూడొచ్చు ఇక్కడ వరకు, ఆర్ ఈ పీడీసీ వరకు. ఒకవేళ మార్కెట్ ఇక్కడెక్కడ నన్ను ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే ఈ పీడీసీ నుంచి మీరు ఒకసారి చూడొచ్చు, రైట్. దీస్ ఆర్ ద లెవెల్స్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ టుమారో. సో ట్రేడర్స్, ట్రేడ్ స్మార్ట్లీ.
సో బాయ్.